మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే తీసేయండి, లేదంటే ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇంట్లో పగిలిపోయిన అద్దాలు, పగుళ్ళు వచ్చిన అద్దాలు, గాజు వస్తువులు, విరిగిన మంచం, ఉపయోగించిన వంట పాత్రలు, ఆగిపోయిన గడియారం, రూపం చెదిరిన దేవుళ్ళ విగ్రహాలు, విరిగిన ఫర్నిచరు, చెడు ఫోటోలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, విరిగిన తలుపు, పనిచేయని పెన్నులు వంటివి వస్తువులను ఉంచరాదు. ఆవు ఎంత పవిత్రమైనది. గోవు, గంగా, గాయత్రి ఈ మూడు పరమ పవిత్రమైనవి. ఆవును పూజిస్తే 33 కోట్ల దేవతలను పూజించినట్లే. క్రిములు లేకుండా చేయటంలోనూ అనేక నేత్ర, హృదయ రోగాలను పారద్రోలే శక్తి గోమయంలో ఉందని వైద్యశాస్త్రంలో ఉంది. స్త్రీలు ధరించే నగల అర్థం ఏమిటి? వడ్డానం గర్భకోశము కదలి లోపలున్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది. అలాగే బంగారాన్ని అనేక మార్గాల ద్వారా ఆహారంగా తీసుకుంటే ఎంతో ఫలితం ఇస్తుంది. అలాగే బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది. స్త్రీలు ధరించే నగలకు అర్థం ఏమిటి? ముక్కర దీన్ని ధరించటం వల్ల మాట్లాడేటప్పుడు పైపెదవికి తగిలి వీలైనంత తక్కువగా మాట్లాడమని చెబుతుంది. ముక్కర ధరించటం వల్ల ముక్కు కొనపై ఏదో విధంగా దృష్టి ఉంటుంది. కుంకుమ బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? మానవ శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కో ఆదిదేవత ఉన్నాడు. అలాగే లాలట ఆదిదేవత బ్రహ్మ. లాలటం బ్రహ్మస్థానం. బ్రహ్మదేవుడి రంగు ఎరుపు. కాన బ్రహ్మస్థానమైన లాలటన ఎరుపు రంగు బొట్టు ధరించాలి. అనగా కుంకుమ లాలటన సూర్యకిరణాలు తాకరాదు. మనలోని జీవి జ్యోతి స్వరూపరుడిగా భ్రూమధ్యంలోని అగ్నచక్రంలో, సుషుప్త దశలో హృదయస్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు. కుంకుమను ఉంగరపు వేలితో పెట్టుకుంటే శాంతి, ప్రశాంతి చేకూరుతుంది. నడివేలుతో ధరిస్తే ఆయువు సమృద్ధి చెందుతుంది. బొటనవేలితో ధరిస్తే శక్తి వస్తుంది. చూపుడు వేలితో ధరిస్తే భక్తి, ముక్తి కలుగుతాయి. ప్లాస్టిక్ బొట్టు బిళ్ళల వంటివి ధరించటం కన్నా కుంకుమ ధరిస్తే క్రిమిసంహారకము. కాన శ్రేష్టమైన కుంకుమ ధరించండి. ఎప్పుడైతే నుదుటిన కుంకుమ అద్దుతారో అప్పుడు జ్ఞానచక్రాన్ని పూజించినట్టు అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రంగులు వారాలకి ఎంతో సంబంధం ఉంది. ఎరుపు ఉత్తేజకారిణి. నారింజ దేహంలోని శక్తిని కదల్చగలదు. పసుపు ఆధ్యాత్మికత, జ్యోతి. ఇక ఆకుపచ్చ ఆందోళనను, నీలిరంగు భౌతిక సౌఖ్యాన్ని, గులాబీ రంగు ప్రేమను, ఆప్యాయతను, బూడిద రంగు సంతృప్తిని, వంకాయ రంగు కామాన్ని వృద్ధి చేస్తుంది. ఉత్తమ లక్షణాలనగా ఏవి? ఏ పలుకు, ఏ పని తనకు అయిష్టమో, బాధాకరమో అట్టి వాటిని ఇతరులకు చెప్పుట చేయరాదు. కోపద్వేషాలతో ఎవ్వరినీ దూరం చేసుకోకూడదు. అత్యుత్తమ సభ్యతతో ప్రవర్తిస్తూ ఉండాలి. రంగులు వారాలకి ఎంతో సంబంధం ఉంది. ఏ వారం ఏ రంగు తగినదంటే ఆదివారం నారింజ, సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం బూడిద లేదా వంకాయ రంగు, శనివారం నలుపు అంటే ఆయా గ్రహాలకు ప్రీతి. మంగళ శుక్రవారాలు ధనాన్ని ఎందుకు ఇవ్వరు? సంపాదించేటప్పుడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు పెడతారు. కనీసం ఆ 2 రోజులైనా ఆపాలన్న ప్రయత్నము. అలాగే అమావాస్య నాడు కూడా అప్పు ఇవ్వరు. నెమలి ఈకలను ఇంట్లో ఇలా పెడితే దోషాలు పోతాయి. ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు పోవాలంటే 8 నెమలి ఈకలను కలిపి తెల్లని దారంతో కట్టి ఇంట్లో ఎవరు చూడని ప్రదేశంలో పెట్టాలి. విద్యార్థులు తమ పుస్తకాలలో నెమలీకను పెట్టుకుంటే చదువుపై ధ్యాస పెరుగుతుంది. నెమలి ఈకలను ఇంట్లో ఇలా పెడితే దోషాలు పోతాయి. వ్యాపారాలు తమ షాపుల్లో లేదా కార్యాలయాల్లో లాకర్లో నెమలి ఈకను ఎవరూ చూడనప్పుడు పెట్టాలి.
ఇంట్లో లాకర్లో లేదా ఎవరు చూడని చోట నెమలీకను పెడితే ఆర్థిక సమస్యలు పోతాయి. నిద్ర లేవగానే ఎవరిని చూస్తే ఆ రోజంతా శుభప్రదం అవుతుంది. వేదవ్యతను, సుమంగళిని, గోవుని, అగ్నిహోత్రాన్ని చూసినా మంచి ఫలితం కలుగుతాయి. నదిని, సముద్రాన్ని, సరస్సును చూస్తే దోషాలు పోతాయి. పెరుగు, నెయ్యి, ఆవాలు, అద్దము వంటి వాటిని చూడటం అశుభం. అలాగే ముఖాన్ని నేతిలో చూస్తే చిరకాలం ఆరోగ్యంగా జీవిస్తారు.